అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఏది ఏమైనా వివేకంతో మెలగాల్సిన వాళ్ళు విచక్షణ కోల్పోయి పసికందు నిండు ప్రాణాలను బలిగొనడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బీసీ సంఘాలు, రజక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామ జాతరలో జరిగిన దుర్ఘటనను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అందులో భాగంగా నేడు ఫిబ్రవరి 26, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి 17, 18 డివిజన్లో జంగలపల్లి కుమరయ్య గారి ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు సంఘ సభ్యులతో కలిసి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. కొత్తపల్లి రజక సంఘం నిర్వహించిన క్యాండిల్ ర్యాలీ నిరసన కార్యక్రమంలో అప్నా ధోబీ సంఘ్ మన నాయక సంఘం జాతీయ కోఆర్డినేటర్ కొల్లూరి మల్లేష్ కుమార్ గారు, రజక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ గారు, డ్రై క్లీనింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బూత్కూరి శ్రీకృష్ణ గారు, సీనియర్ నాయకులు 18వ డివిజన్ కార్పొరేటర్ వాసల రమేష్ గారు, కొత్తపల్లి మాజీ కౌన్సిలర్ ప్రస్తుత 17వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వేముల కవిత చంద్రశేఖర్ గారు, కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ మాజీ కౌన్సిలర్ నర్సయ్య గారు, పలువురు బీసీ సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ నిరసన ర్యాలీకి సంఘీభావం తెలిపారు. మానవత్వంతో చలించిపోయిన హృదయాలతో ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పురుషులతో పాటుగా మహిళలు, యువకులు పాల్గొనడం జరిగింది. తల్లి అనుబంధం అందరికీ విదితమేనని, ఆమె ఆవేదన తీర్చలేనిదని, పసిపాప ప్రాణం పోవడానికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కమ్మనూరు అనే గ్రామంలో మా రజకులపై దౌర్జన్యం, దాన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా గ్రామం నుంచి, మా కొత్తపల్లి గ్రామం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ కుటుంబానికి ఒక గవర్నమెంట్ జాబు, ఒక ₹1 కోటి ఎక్స్ప్రెస్ని ఇవ్వాలని మా రజక సంఘం తరఫున మేము మరీ గట్టిగా గొంతును ప్రశ్నిస్తున్నామని గవర్నమెంట్ వెంబడి స్పందించాలని నా ఒక మనవి. మీ పేరు? నా పేరు కొమరయ్య, జంగలపల్లి కొమరయ్య, కొత్తపల్లి రజక సంఘం అధ్యక్షుడు. మొన్న 18 తారీఖు నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలో జాతరకు వెళ్ళిన సందర్భంలో గుడిలో మా రజక కుటుంబాన్ని గుడిలోకి వెళ్ళినందుకు టికెట్ లేనందున ₹100 కాడ టికెట్ లేనందున ఆ రజక కుటుంబాన్ని అగ్రవర్ణులు రెడ్డి కులస్తులు అడ్డుకొని చిన్న ₹100 ఇష్యూ కాడ భారీ ఎత్తున, అంటే ₹100 దానికి ఎందుకు అని, టికెట్ ఎందుకు అని అడిగినందుకు బూతులు తిడుతూ కొడుతూ వాళ్ళను చిత్రహింసలు 3 గంటల పాటు చిత్రహింసలు ఆ గుడిలోని ఆ టెంకాయ గదిలో బంధించి 3 గంటల పాటు చిత్రహింసలు చేసినారు. ఆ చిత్రహింసలో స్థానిక సర్పంచ్ తుకారాం రెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి మరియు మరో 4 కలిసి చిత్రహింసలు చేస్తుంటే మా చంద్రకళ రజక ముద్దుబిడ్డ చంద్రకళ, గణేష్, మౌనిక ఆ పాప చిన్నారిని ఆ తుకారాం రెడ్డి సర్పంచ్ కాళ్ళ ముందట పెట్టి అద్దు కొట్టద్దు, చిన్న పాప ఉన్నది బతిలాడినా కానీ ఆ సర్పంచ్ కనికరం లేకుండా కాళ్ళుతో తన్నిన వెంటనే 24 గంటల్లో మొసాడగా ఆ చిన్నారి పాప, మా రజక చిన్నారి పాప చనిపోవడం జరిగింది. దానికి వెంటనే 3-4 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తం మొత్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం, క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాం. అయినా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం బాధాకర విషయం. అదేవిధంగా కాంగ్రెస్లో మా రజక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ బసవరాజ్ శంకరయ్య గారు ఉన్నారు.
మా స్థానిక మా ఎమ్మెల్యే ఉండి కూడా ఇప్పటికీ స్పందించలేదు పాయల్ శంకర్ గారు. ఇకనైనా మీరు వెంటనే స్పందించి వివిధ పార్టీలు బీజేపీ ప్రభుత్వం రామచందర్ గారు పార్టీ అధ్యక్షులు పోయి పరామర్శించినారు నాగర్ కర్నూలు. నిన్నటి రోజున బీఆర్ఎస్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పరామర్శించినారు. అందరూ పోతున్నా కానీ మీరు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె కుర్చీలో కూర్చుండి కూడా ఒక చిన్నారి చనిపోతే కూడా మీరు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. మీరు వెంటనే స్పందించి మా కుటుంబానికి, చంద్రకళ కుటుంబానికి వెంటనే ₹1 ఎక్స్గ్రేషియా, ఆ ప్రభుత్వంలో గణేష్, మా రజక కుటుంబానికి గణేష్కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కరీంనగర్ నుంచి మేము చాలాసార్లు పిలిపిస్తున్నాం. లేనిచో ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఎక్కువ ఉధృతం చేస్తామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాచకొండ నరేష్, కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు. ఈరోజు మన కొత్తపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో మన స్థానిక కార్పొరేటర్ వాసాల రమేష్ గారు మరియు వేముల కవిత చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ భారీ ఎత్తున కొత్తపల్లి పెద్దలు రజక సంఘం అధ్యక్షులు జంగంపల్లి కుమరయ్య గారు మరియు వివిధ పెద్దలు, మన కుల పెద్దలు, బీసీ సంఘ పెద్దలు మరియు మహిళల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. ఓకే. కొల్లూరు మల్లేష్ కుమార్, జాతీయ అప్నా దోబి సంఘ్ మన రజక సంఘం జాతీయ కోఆర్డినేటర్. ఈ 18 తారీఖు నాడు తెలంగాణలో నాగర్ కర్నూలులో కుమ్మర గ్రామం లోపట ఒక దళిత మహిళను అక్కడ రజకుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు ఒక చిన్నారి పాప, 2 నెలల పాప ఉన్నది. ఆ పాపకు దైవ దర్శనం చేస్తామని అక్కడ తీర్థం జరుగుతుంటే, మల్లన్న తీర్థం జరుగుతుంటే, ఆ తీర్థం లోబడి పోతుంటే ఎవరైతే టోకెన్ తీసుకుంటే రావాలంటే మేము టోకెన్కు డబ్బులు కడతాం, టోకెన్ ఇవ్వండి, రిసిప్ట్ ఇవ్వండి, టోకెన్ అనేది ఏం లేదు, నువ్వు దళితురాలివి, నీకు దేవాలయ ప్రవేశం లేదు అని అగ్రవర్ణ రెడ్డిలు, అది ఎలాంటి దేవాలయ శాఖ లేకుండా వాళ్ళే ఆ మందిరం మీద కబ్జా చేస్తూ దాని మీద డబ్బులు సంపాదించుకుంటూ అమ్మాయిని బాగా కొట్టింది. పాపం ఆమె బాధపడుకుని వచ్చిన తర్వాత వాళ్ళ పెనిమిటితోటి గణేష్ తోటి చెప్తే, గణేష్ నా భార్యని ఎందుకు కొట్టిందంటే ఆయనను పక్క రూమ్లో తీసుకుపోయి విపరీతంగా కొట్టిండు. 100కు ఫోన్ చేసిన పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇమీడియట్ రాలేదు. తర్వాత వాళ్ళకు చిన్న 2 నెలల పాప, ఈ పాప ముఖం చూసైనా మమ్మల్ని కనికరించండి అని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే మధుసూదన్ రెడ్డి అనేట ఆయన ఒక ఫుట్బాల్ను తన్నిండు ఆ చిన్న పాపను. ఆ పాప తెల్లారి మరణించింది. ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఏదో కరీంనగర్లో ఉన్న బీసీ మినిస్టర్ అతి 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 చిన్న కులం ఇది, దీనిలో అయ్యను ఎవరినైనా శిక్షిస్తాం, చట్టం తన పని చేసుకోబోతుంది అంటున్నారే. మేము ఇక్కడ ఒకటి అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి అక్కడ రాహుల్ గాంధీ అనేట ఆయన హైదరాబాదులో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల ఒక రోహిత్ అనేట ఆయన అగ్రవర్ణాలు అధ్యస్తున్నారని, ఆయన సూసైడ్ చేసుకున్నాడని దాన్ని నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూని చేసిండు రాహుల్ గాంధీ. మరి ఆయనకు ఒక న్యాయం, ఇక్కడ అదే దళిత మహిళ వాళ్ళ కొడుకు చచ్చిపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్, అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా? ఈ సందర్భంగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ సందర్భంగా ఏం కోరుతున్నాం అంటే, మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినాం అన్నారు కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. ఆ రోజు ఆ అమ్మాయిని చచ్చిపోయింది కాబట్టి 302 కేసు పెట్టమన్నాం, ఏదో 141 కేసు పెట్టిండు. తర్వాత తెల్లారొచ్చి మళ్ళీ ఇంకోటి ఇంతవరకు ఎఫ్ఐఆర్కు మేము కోర్టుకు రాసినాం అన్నారు. కాబట్టి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అధికార పార్టీ కొమ్ము కాస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లోపల ఇప్పుడు రాంగు వార్తలను కూడా ఇచ్చింది వాళ్ళు. కాబట్టి వాళ్ళే వచ్చి కొట్టేళ్ళు. ఒక 3 మహిళలట 8 మంది రెడ్డోళ్ళం కొట్టిళ్ళట, తలకాయ బల కొట్టిళ్ళని స్టేట్మెంట్ ఇస్తాను. ఇది ఎక్కడైనా లోకంలో నమ్ముతుందా? ఒక మహిళలు ఆడోళ్ళు కలిసి మగోళ్ళను తీర్థంలో కొట్టిళ్ళండి. కాబట్టి ఈ రకంగా మసిపూడ్చి మాధవి కార్డు చేస్తా అంటే ఎవరు పట్టించుకోవడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద స్పందన లేదు. ఏదో కంటి తుడుకోయిన పొన్నం ప్రభాకర్, ఆ తర్వాత లక్ష్మణ్ ఇంకేవాళ్ళు మాట్లాడతాను. కానీ ఇప్పుడు మా రైస్ అన్నట్టు చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, మీకు కూడా ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు స్పందిస్తలేదంటే వాళ్ళ నోరు ఎన్నడో మూతపడ్డాయి. పదవుల కోసం ఆశపడి
రేవంత్ రెడ్డి దగ్గర కాళ్ళ దగ్గర వాళ్ళు పడి ఉన్నారు. వీళ్ళు వెంటనే రాజీనామా చేయాలి. నీ కులం వాళ్లకు అన్యాయం జరుగుతా అంటే రాజీనామా ఎందుకు చేయాలి? ఈరోజు బసవరాజు సారే మాట్లాడుతాడు. ఒకప్పుడు డి శ్రీనివాస్ గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే తన పదవికి రాజీనామా చేసిండు. మళ్ళీ నేను తెలంగాణ కోసం అన్నాడు. అది యాక్సెప్ట్ అయిందా లేదా కదా, యాక్సెప్ట్ కాలేదు. కానీ మా తర్వాత ఎప్పుడు చేయలే కదా. నీ రజక బిడ్డకు అయినప్పుడు నువ్వు ఎక్కడ పడినావు? ఇంకా 8 నెలలున్నది నీ ఎమ్మెల్సీ పోస్టు. ఎమ్మెల్సీ పోస్టు కూడా ఏమని ఇచ్చిందంటే రజక జాతీయ నాయకుడు అని, ఆయనకు రజకుల కోసం అని ఇచ్చిండు. మరి ఆ రజకుల కోసం ఏం చేయలే. కాబట్టి మేము వాళ్ళ వెంటనే తన పదవికి రాజీనామా చేసి మా రజకులకు న్యాయం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం ఈ పోరాటానికి ముఖ్యంగా అటు విశారదన్ గారు, తర్వాత ఆర్ కృష్ణయ్య గారు, తర్వాత తీన్మార్ మల్లన్న గారు, బీజేపీ నుంచి రామచంద్రరావు గారు, తర్వాత బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కేటీఆర్ గారు, అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. కానీ అధికార పార్టీ మాత్రం ఇంతవరకు అటు విప్పే చూపుతలేదు. కాబట్టి వెంటనే అధికార పార్టీ ఆ 5గురిని రిమాండ్ చేసేదాకా, అరెస్ట్ చేశాక ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. ఇది రాష్ట్రం అంతా అగ్గిరేగుతుందని మేము చెబుతున్నాం. మల్లేష్ కుమార్, నేషనల్ కోఆర్డినేటర్ అప్నా దోబి సమాజ్. మీ పేరు? మల్లేష్ కుమార్, కొల్లూరు మల్లేష్ కుమార్. మౌనిక కుటుంబానికి टीडी न्यूज़ KNR, प्लीज सब्सक्राइब। अस्सलाम वालेकुम, नमस्कार, धन्यवाद।